హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి ఐటీ వర్సెస్ నాన్ ఐటీ జాబ్స్ గురించి అయితే డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. సో ఐటీ జాబ్స్లో ఎటువంటి స్కిల్స్ అనేవి ఉంటాయి, ఎలా కెరీర్ గ్రోత్ ఉంటుంది, అదేవిధంగా నాన్ ఐటీ జాబ్స్లో ఎటువంటి రోల్స్ ఉంటాయి, అదేవిధంగా స్కిల్స్ ఎలా ఉంటాయి, కెరీర్ గ్రోత్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పేసి సో కంప్లీట్గా డీటెయిల్ డిస్కషన్ అయితే చేద్దాం. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ చూసుకుంటే, సో మనకు ఐటీలో అదేవిధంగా నాన్ ఐటీలో టూ మేజర్ కెరీర్ పాత్స్ అనేవి ఎలా ఉంటాయని చెప్పేసి చూద్దాం. అదేవిధంగా డిఫరెంట్ స్కిల్స్ అండ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఐటీ చూస్ చేసుకోవాలా లేదంటే నాన్ ఐటీ చూస్ చేసుకోవాలా బేస్డ్ ఆన్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి సో అది కూడా చూద్దాం. సో నెక్స్ట్ బోత్ హ్యావ్ గుడ్ కెరీర్ గ్రోత్ అనమాట. సో ఐటీలో కానివచ్చు నాన్ ఐటీలో కానివచ్చు గుడ్ కెరీర్ గ్రోత్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ అవర్ ఇంట్రెస్ట్ సో మనం అయితే చూస్ చేసుకోవాలి ఐటీ ఆర్ నాన్ ఐటీ అని చెప్పేసి. సో వాట్ ఈస్ అన్ ఐటీ జాబ్ అనమాట. సో ఐటీ జాబ్ అంటే ఏంటంటే సో మొత్తం ఐటీ జాబ్లో మనకి రిలేటెడ్ టు టెక్నాలజీ అండ్ సాఫ్ట్వేర్ ఉంటుంది అనమాట. సో కంప్లీట్గా సాఫ్ట్వేర్ టెక్నాలజీ కోడింగ్ అని చెప్పేసి సో మొత్తం టెక్నికల్ రిలేటెడ్ స్టఫ్ అంతా ఉంటుంది. సో ఐటీ జాబ్ అంటే సో ఇన్వాల్వ్స్ ప్రోగ్రామింగ్ డేటా ఆర్ సిస్టమ్స్. సో ఐటీ జాబ్ అంటే కంప్లీట్గా మనకి కోడింగ్ కానివచ్చు, ప్రోగ్రామింగ్ డేటా సిస్టమ్స్ వీటి మీద అయితే మెయిన్గా వాళ్ళు అయితే వర్క్ చేస్తుంటారు. సో ఐటీ జాబ్లో కంప్లీట్గా టెక్నికల్ రిలేటెడ్ ఉంటుంది. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకి సాఫ్ట్వేర్ డెవలపర్, డేటా సైంటిస్ట్, సో ఇవన్నీ కూడా ఐటీ జాబ్ రోల్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో రిక్వైర్స్ టెక్నికల్ స్కిల్స్. సో ఐటీ జాబ్ కోసం మనకి టెక్నికల్ స్కిల్స్ అనేవి కావాలి. సో టెక్నికల్ స్కిల్స్ నేర్చుకున్న వాళ్ళు సో ఐటీ జాబ్స్ అయితే చేస్తూ ఉంటారు. సో అదేవిధంగా వాట్ ఈజ్ ఎ నాన్ ఐటీ జాబ్. సో నాన్ ఐటీ జాబ్లో ఏంటంటే మనకి కోడింగ్ ఉన్నదన్నమాట. సో నాట్ ఫోకస్డ్ ఆన్ కోడింగ్ ఆర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సో కోడింగ్ మీద కానివచ్చు, ప్రోగ్రామింగ్ కానివచ్చు, అదేవిధంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, సో వీటి మీద అయితే మనకి నాన్ ఐటీ జాబ్ ఉండదన్నమాట. సో వీటి మీద ఫోకస్ ఉండదు. సో కంప్లీట్గా నాన్ కోడింగ్ జాబ్స్ అయితే ఉంటాయి. సో ఇది మెయిన్గా నాన్ ఐటీ జాబ్స్లో బిజినెస్, మేనేజ్మెంట్, క్రియేటివిటీ మీద అయితే ఇన్వాల్వ్ అయి ఉంటుంది. నాన్ ఐటీ జాబ్స్ అనేవి కంప్లీట్గా బిజినెస్, మేనేజ్మెంట్, సో క్రియేటివిటీ ఇటువంటి ఫీల్డ్స్లో అయితే ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఎగ్జాంపుల్ నాన్ ఐటీ రోల్స్ చూస్తుంటే మనకి మార్కెటింగ్, అదేవిధంగా హ్యూమన్ రిసోర్సెస్, సేల్స్ అని చెప్పుకోవచ్చు. సో మార్కెటింగ్, హెచ్ఆర్, సేల్స్, సో ఇవి మనకి మెయిన్గా నాన్ ఐటీ జాబ్ రోల్స్ అయితే చెప్పుకోవచ్చు. సో కమ్యూనికేషన్, డొమైన్ స్కిల్స్ అయితే ఉండాలి. నాన్ ఐటీ జాబ్ చేసే వాళ్ళకి మెయిన్గా ఉండాల్సిన స్కిల్స్ వచ్చేసి మంచి కమ్యూనికేషన్ ఉండాలి. అదేవిధంగా వాళ్ళు ఏదైతే డొమైన్లో వర్క్ చేయాలనుకుంటున్నారో సో ఆ డొమైన్ నాలెడ్జ్ ఉండాలి. డొమైన్కి సంబంధించిన స్కిల్స్ అయితే ఉండాలి. సో ఐటీ జాబ్లో ఎటువంటి స్కిల్స్ అనేవి రిక్వైర్డ్ అంటే సో ఐటీ జాబ్ అంటే మనకి సో ఫస్ట్ మంచి హై రోల్స్ చేయాలనుకుంటే సో ప్రోగ్రామింగ్ అనేది రావాలి. జావా కానీ, పైథాన్ కానీ, సో ఈ విధంగా ఏదో ఒక మంచి నాలెడ్జ్ తెచ్చుకోవాలి. ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో జావా కానివచ్చు, పైథాన్ కానివచ్చు, సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అయితే రావాలి. అదేవిధంగా మంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ కావాలి. సో డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ డేటా స్ట్రక్చర్స్, ఆల్గరిథమ్స్లో మంచి ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటే సో హై పే రోల్స్ అనేవి క్రాక్ చేయొచ్చు అనమాట. సాఫ్ట్వేర్ డెవలపర్, సో అటువంటి హై పే ఐటీ జాబ్స్ అనేవి క్రాక్ చేయొచ్చు అనమాట. సో మెయిన్గా ఉండాల్సిన స్కిల్స్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్, సో డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్లో మంచి గ్రిప్ అయితే ఉండాలి. సో టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. సో టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నా కూడా సో అది అడ్వాంటేజ్ అవుతుంది. సో ఇటువంటి స్కిల్స్ ఉంటే మనం ఐటీ జాబ్ రోల్స్ని అయితే క్రాక్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ నాన్ ఐటీ జాబ్స్ కోసం ఎటువంటి స్కిల్స్ అనేవి రిక్వైర్డ్ అంటే ఫస్ట్ వచ్చేసి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అదేవిధంగా అనలిటికల్ థింకింగ్ అనేది ఉండాలి. నెక్స్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి. సో క్రియేటివిటీ కూడా ఉండాలి. క్రియేటివ్ థింకింగ్ అంతా ఉండాలి. సో ఇవి మనకు మెయిన్గా నాన్ ఐటీ జాబ్స్లో స్కిల్స్ అనమాట. కమ్యూనికేషన్ స్కిల్స్, అదేవిధంగా అనలిటికల్ థింకింగ్, మేనేజ్మెంట్ స్కిల్స్, సో క్రియేటివిటీ కూడా ఉండాలి. సో నెక్స్ట్ శాలరీ కంపారిజన్ చూసుకుంటే సో శాలరీ కంపారిజన్ వచ్చేసి ఐటీ జాబ్స్లో వచ్చేసి 5 to 40 LPA వరకు అయితే ఉంటుంది. సో 5 LPA to 40 LPA వరకు కూడా ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ మోర్ ఆర్ లెస్ ఉండొచ్చు. సో 5 to 40 LPA అని చెప్పేసి చెప్పుకోవచ్చు రేంజ్ వచ్చేసి అప్రాక్సిమేట్గా. సో నాన్ ఐటీ జాబ్స్లో కూడా మనకి అప్రాక్స్ 3 to 20 LPA వరకు కూడా నాన్ ఐటీ జాబ్స్లో శాలరీ రేంజెస్ అయితే ఉంటాయి. సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో మనకి ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి సో కంప్లీట్గా మన స్కిల్స్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది శాలరీ ఏదైతే వస్తుందో ఐటీ జాబ్లో కానీ నాన్ ఐటీ జాబ్లో కానీ. సో కంప్లీట్గా మన స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో బోత్ ఫీల్డ్స్లో హై గ్రోత్ అనేది ఉంటుంది అనమాట. సో ఐటీ జాబ్లో కానివచ్చు, నాన్ ఐటీ జాబ్స్లో కానివచ్చు, సో మనం కన్సిస్టెంట్గా స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే సో బోత్ ఫీల్డ్స్లో హై గ్రోత్ అనేది చూడొచ్చు.
సో వర్క్ స్టైల్ చూసుకుంటే ఐటీ జాబ్స్లో టెక్నికల్ వర్క్ ఉంటుంది, అదేవిధంగా కోడింగ్, రిమోట్ ఆప్షన్స్ అని చెప్పేసి ఉంటుంది. సో కంప్లీట్గా టెక్నికల్ వర్క్ అనేది ఉంటుంది. సో కోడింగ్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా నాన్ ఐటీ జాబ్స్లో చూసుకుంటే క్లయింట్ ఇంటరాక్షన్, మీటింగ్స్, సో ఫీల్డ్ వర్క్, ఇటువంటి వర్క్ అయితే ఉంటుంది. సో కంప్లీట్గా డిఫరెంట్ వర్క్ స్టైల్ ఉంటుంది ఐటీ జాబ్స్కి, నాన్ ఐటీ జాబ్స్కి. సో ఐటీ జాబ్స్లో మొత్తం టెక్నికల్ రిలేటెడ్ వర్క్ ఉంటుంది. అదేవిధంగా నాన్ ఐటీ జాబ్స్లో కూడా నాన్ టెక్నికల్ రిలేటెడ్ ఉంటుంది, క్లయింట్ ఇంటరాక్షన్, మీటింగ్స్, అదేవిధంగా ఫీల్డ్ వర్క్ అని చెప్పేసి. సో ఈ విధంగా వర్క్ స్టైల్ అయితే చెప్పుకోవచ్చు. సో వర్క్ ఎన్విరాన్మెంట్ డిఫర్స్ అనమాట. సో వర్క్ ఎన్విరాన్మెంట్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది ఐటీకి, నాన్ ఐటీకి. సో నెక్స్ట్ వచ్చేసి కెరీర్ గ్రోత్. సో కెరీర్ గ్రోత్లో ఐటీ చూసుకుంటే ఫాస్ట్ గ్రోత్ విత్ స్కిల్స్. సో స్కిల్స్ మంచిగా కన్సిస్టెంట్గా ఇంప్రూవ్ చేసుకుంటే సో ఐటీలో ఏంటంటే చాలా ఫాస్ట్గా గ్రో అవ్వచ్చు అనమాట. అదేవిధంగా నాన్ ఐటీలో చూసుకుంటే గ్రోత్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ నెట్వర్కింగ్. సో నాన్ ఐటీలో గ్రోత్ వచ్చేసి ఎక్స్పీరియన్స్, అదేవిధంగా నెట్వర్కింగ్ మీద అయితే బేస్ అయి ఉంటుంది. సో ఐటీలో వచ్చేసి కంప్లీట్గా స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అదేవిధంగా లీడర్షిప్ రోల్స్ అవైలబుల్ ఇన్ బోత్. మనకి ఐటీలో కానివచ్చు, నాన్ ఐటీలో కానివచ్చు. సో బోత్ ఫీల్డ్స్లో మనకి లీడర్షిప్ రోల్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. సో విచ్ వన్ షుడ్ యూ చూస్? సో ఐటీ చూస్ చేసుకోవాలా, నాన్ ఐటీ చూస్ చేసుకోవాలి అంటే సో అది కంప్లీట్గా ఇండివిజువల్ ఇంట్రెస్ట్ని బట్టి అయితే ఉంటుంది. సో ఐటీ చూస్ చేసుకోవాలి అంటే సో కోడింగ్ అండ్ టెక్నాలజీ మీద మంచి ఇంట్రెస్ట్ ఉంటే, ఇఫ్ యూ లైక్ కోడింగ్ అండ్ టెక్నాలజీ, సో ఐటీ ఫీల్డ్ని అయితే చూస్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే ఐటీలో మొత్తం కోడింగ్, టెక్నాలజీ అంతా టెక్నికల్ రిలేటెడ్ వర్క్ ఉంటుంది కాబట్టి సో కోడింగ్, టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఐటీ ఫీల్డ్ని అయితే చూస్ చేసుకోవచ్చు. సో ఒకవేళ ఫ్యూ ప్రిఫర్ కమ్యూనికేషన్ మేనేజ్మెంట్, సో కమ్యూనికేషన్ మేనేజ్మెంట్, సో అటువంటి స్కిల్స్ ప్రిఫర్ చేస్తుంటే సో నాన్ ఐటీ జాబ్ అనేది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో నాన్ కోడింగ్ కానీ నాన్ టెక్నికల్ రిలేటెడ్ వర్క్ చేయాలి అనుకుంటే సో కమ్యూనికేషన్, మేనేజ్మెంట్ వీటిపైన ఇంట్రెస్ట్ ఉంటే నాన్ ఐటీ ఫీల్డ్ అనేది చూస్ చేసుకోవచ్చు. ఫాలో యువర్ ఇంట్రెస్ట్ అండ్ స్ట్రెంగ్త్స్ అన్నమాట. సో మీకు ఏదైతే ఇంట్రెస్టో, ఎందులో అయితే స్ట్రెంగ్త్ ఉంటుందో సో దాన్ని బేస్ చేసుకొని ఐటీ కానీ నాన్ ఐటీ కానీ చూస్ చేసుకోవడం బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇక్కడ పైథాన్ లైఫ్ వెబ్సైట్ అందరికి తెలిసే ఉంటుంది కదా. సో మీరు ఏదైనా బ్రౌజర్కి వెళ్ళిపోయి pythonlife.in అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో వాళ్ళ వెబ్సైట్ అయితే ఒకసారి విజిట్ చేస్తే సో మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తే రికార్డెడ్ కోర్సెస్ ఇన్ తెలుగు అని చెప్పేసి కనపడుతుంది. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్, జావా ప్రోగ్రామింగ్, SQL, డెవాప్స్ విత్ AWS, సో ఇవన్నీ కూడా తెలుగులో టీచింగ్ చేశారు. కంప్లీట్గా రికార్డెడ్ కోర్సెస్ అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు మీకు. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఓపెన్ చేస్తే ఇక్కడ కంప్లీట్గా టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు ఉంటుంది. టెలిగ్రామ్ మోడ్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. సో కంటెంట్ వచ్చేసి 250+ అవర్స్ ఉంటుంది. అదేవిధంగా ఒకసారి పర్చేస్ చేస్తే మనకి లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తారు. సో ఫీజు కూడా 1,999, కొంచెం రీజనబుల్గానే ఉంది. సో కోర్స్ సిలబస్ కూడా చూసుకోవచ్చు. కంప్లీట్గా బేసిక్స్ నుంచి కూడా మీకు అడ్వాన్స్ వరకు అయితే తీసుకెళ్తారు. ప్రాజెక్ట్స్ చూసుకోవచ్చు. ఇక టూల్స్, డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు pythonlife.in వెబ్సైట్ విజిట్ చేసి సో ఒకసారి అయితే చెక్ చేసి మీకు ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి.